పరిశుద్ధ ఆదివారాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆదివారం వచ్చినప్పుడు ఆ ఆదివారాన్ని ఖచ్చితంగా అనుసరించి తీరాలి. దాన్ని అనుసరించకపోతే ఒక్కరోజు అటెండెన్స్లో ఆబ్సెంట్ ఉన్నా సరే నువ్వేమవుతావు? దేవుడు పెట్టే ఆ పరీక్షలో నువ్వేమవుతావు? ఫెయిల్ అవుతావు. ఆ ఒక్క రోజు కూడా మనం ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే ఏం చేసినట్టంట? మనం ఏం చేసినట్టంట? అపవిత్రపరిచినట్లంట. ఎంతమంది దేవుని విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పాను ఈ మాట, అయ్యగారు చెప్తే మీరు వినొద్దు. ఎవరు చెప్తే వినాలి?